వండర్ఫుల్. శ్రీనివాస్ గారు, సో ఏం చేంజెస్ కనిపిస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలో? సో ఈ గెలుపుని ఎట్లా చూస్తున్నారు? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కోర్స్ మెరుగైనటువంటి ప్రదర్శన వచ్చింది. సో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు కనిపించినా కానీ చాలా అంశాలు బీఆర్ఎస్ పార్టీ లేవనెత్తింది. 6 గ్యారెంటీల విషయమే కానీ, లేదంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయమే కానీ, రైతు భరోసా విషయమే కానీ చాలా అంశాలు మాట్లాడింది, లేవనెత్తింది. మోర్ ఓవర్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీయే మోస్ట్ ఆఫ్ ది స్థానాలు గెలుచుకుంది. సో ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎక్కడ ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఆ నియోజకవర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టం కట్టాల్సి వచ్చింది? ఏం చెప్తారు ఈ రిజల్ట్స్ ని? మొట్టమొదట రాజ్ న్యూస్ వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి సోదరులిద్దరికి నమస్కారం. దాంతో పాటు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల నుంచి కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా గెలుపొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు. బీఆర్ఎస్ పార్టీ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఫలితాలు అంటే మన రాజ్ న్యూస్ లో డిస్ప్లే అవుతున్న ఫలితాలు 1346 వార్డులు కాంగ్రెస్ పార్టీ గెలిస్తే 740 పైచిలు బీఆర్ఎస్ గెలిచినట్టు, 200 చిల్లర వార్డులు 230 బీజేపీ, 202 ఎంతో ఇతరులు గెలిచినట్టుగా ఇప్పటి వరకు మనకు ఫలితాలు నాకు కనిపిస్తున్నాయి అక్కడ. అయితే ఇది పూర్తిగా అంటే పూర్తి స్థాయిలో మనం గెలిచినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా గెలిచినటువంటి 723 అంటే గెలిచినట్టుగా కనిపిస్తున్నాయి. కాకపోతే ఏమంటే 116 మున్సిపాలిటీలలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి కూడా అభినందనలు. ప్రత్యేకించి వాళ్ళు 60 పైన గెలిచినట్టు మనకు. మొత్తం 70 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు విజయం సాధించింది. బీఆర్ఎస్ పార్టీ 15 మున్సిపాలిటీలు గెలుచుకుంది. సరే, 70 మున్సిపాలిటీ అంటే అధికంగా అంటే మెజారిటీ కౌన్సిలర్లు కావచ్చు అట్లా మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ 15 అంటే మేము ఊహించినంతగా ఏదైతే మేము 30% పైచిలు సాధిస్తామని చెప్పినామో అదే విధంగా ఈరోజు 700 పైచిలు అంటే 30% ఆఫ్ వార్డ్ మెంబర్స్ గెలవగలిగినాం, కానీ 30% ఆఫ్ మున్సిపాలిటీస్ మనం సాధించుకోలేకపోయినాం. గెలిచిన దాన్ని అధికారంలో టిఆర్ఎస్ పార్టీ 2020లో టిఆర్ఎస్ గా ఉండి మున్సిపాలిటీలు నిర్వహించినప్పుడు 120కి సుమారుగా 104 పైచిలకు గెలిచినట్టు ఐడియా ఉంది. ఈసారి కూడా ఫలితాలను బేరీజ్ వేసుకుంటే ఆనాడు ప్రతిపక్ష పార్టీగా సింగిల్ డిజిట్ కే పరిమితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అదే అధికారంలో కాంగ్రెస్ ఉండి ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూ ప్రజల పక్షాన గొంతెత్తి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఒక స్పష్టమైనటువంటి ప్రతిపక్షానికి అంటే అధికార పార్టీకి అవకాశం ఇస్తే పనులైతే అని కొంతమంది, లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఉండడము, లేకపోతే ఎంపీలు ఎక్కువ మంది ఉండడము, మంత్రులు వీళ్ళందరూ ఎక్కువ శాతం వాళ్ళకి. దీంట్లో శ్రీనివాస్ గారు ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ కావాల్సిన అవసరం ఉందా? ఎందుకంటే కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం, హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ గెలవడం, సో మిగతా ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ అంత ఎక్కువగా ఏం ప్రభావం చూపలేకపోయిందని స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తిరగలేకపోయారు, కమిటీలు వేయడంలో కొంత డిలే జరిగింది. ఎందుకంటే ఇందాక మీరు అన్నట్టు 110 మున్సిపాలిటీలను 31 జడ్పీ చైర్మన్లను గతంలో 2020లో మీరు గెలుచుకున్నారు. సో ఈ రిజల్ట్ చూసినా, గ్రామ పంచాయతీ రిజల్ట్ చూసినా కానీ, కొంత గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంగ్తన్ చేసినా కానీ, కమిటీలు వేసినా కానీ, మండల స్థాయి జిల్లా స్థాయి వేసినా ఈ పార్టీకి పరిస్థితి ఇంకోలా ఉండేది కదా. సో ఇది బీఆర్ఎస్ పార్టీ ఏమైనా కొంత ఆత్మపరిశీలన చేసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా ఈ విషయంలో? డెఫినెట్ గా శ్రీకాంత్ గారు, అంటే పార్టీ డెఫినెట్ గా రివైవ్, ఇట్ హ్యాస్ టు రివైవ్ టు సస్టైన్. ఎందుకంటే ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని గుర్తించి మరిన్ని అవకాశాలు ఇస్తుంది. రాబోయే రోజులలో సస్టైనబిలిటీ కోసం అది అవసరము. పార్టీ స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సినటువంటి క్షేత్రస్థాయి నుంచి స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక ఎన్నికలలో ఏమంటే గతంలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎన్నికలలో అధిష్టానం వెళ్ళి ఈ రోజు ముఖ్యమంత్రి గారు తిరిగినట్టుగా మన హయాంలో అయితే ఎప్పుడు తిరగలేదు. స్థానిక నాయకులు, అప్పుడు మంత్రులు లేకపోతే ఎమ్మెల్యేలు
ఆ విధంగా పనిచేసిండ్రు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే భిన్నంగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కంపల్సరీ ప్రోగ్రెస్ రిపోర్ట్ కంపల్సరీ ఉంటది. పరీక్ష రాసి ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వకపోతే అంటే అభ్యర్థులు మారే అవకాశం ఉంటది. పార్టీ అది వాళ్ళకి సెంట్రల్ నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. దానికోసం వాళ్ళు ప్రతి ఎన్నికను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్తున్నారు. మనకేమో మన మన అధిష్టానం ఇక్కడే ఉంది, మనం అందరం ఇక్కడే ఉన్నాం. ఇంత అంటే ఈ చాలా స్థానికంగా కట్టుదిట్టంగా పనిచేసినంత కారణంగానే ఈ రోజు మోర్ దాన్ 50% ఆఫ్ ద విన్నింగ్ ఆఫ్ కాంగ్రెస్ సీట్స్, కాంగ్రెస్ గెలిచిన వార్డు మెంబర్ల కంటే కూడా 50% పైగా గెలిచిందంటే ఆపోజిషన్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అట్లా అని కాంగ్రెస్ పార్టీని మనం తక్కువ అంచనా వేయడానికి లేదు. కాంగ్రెస్ పార్టీని అయితే అభినందించాలి. అధికారంలో ఉండి పూర్తి స్థాయిలో పార్టీ మీద అది వ్యతిరేకతకు నిదర్శనం. అదే విధంగా వాళ్ళ యొక్క పనితనానికి కూడా కొలమానంగా మనం తీసుకోవచ్చు. ఎందుకంటే అత్యధిక స్థానాలు గెలిచి ఒక అత్యధిక శ్రీనివాస్ గారు